ఇన్నర్ రింగ్ అయితే ఓఆర్ఆర్ తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయటం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాన్ని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్ కి బఫర్గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీగా ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి ఇందాక చెప్పినట్లు బఫర్ జోన్గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1355 గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 కోటి మహిళల్ని కోటీశ్వరులను చేయాలి అనే చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద 2025 పాలసీని మహిళల కోసం కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే గతంలో విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాలిష్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.